హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వ్లాగు నేను బీరకాయ కూర చేస్తున్నాను అనమాట. చిన్నగా ఉన్నప్పుడు నేను వచ్చేసి ఒక ఎయిత్ క్లాస్ ఉంటానేమో అనమాట. నేను 8th స్టాండర్డ్లో ఉంటాను. అప్పుడు వచ్చేసి మా అమ్మకు ఆపరేషన్ చేయించినారు అనమాట. ఆపరేషన్ చేయించినప్పుడు నాకు వంటలు వచ్చేటివి కాదనమాట. వంట వచ్చేది కాదు. ఇంకా నేనైతే ఎట్లా చేసేదానంటే అసలు రాక వంటలు చేయనికి రాక పెట్టడానికి రాక ఈ బీరకాయ కూరలో అనేది వాటర్ ఎక్కువకుండా చేస్తారు కదా, నేనైతే నీళ్ళు వేసి చేసేదాన్ని రాక. అదైతే చేసిన తర్వాత చేదైపోయి ఉడకకుండా రాకుండా కూడా తినడానికి రాకుండా ఇదైపోయేదన్నమాట. అట్లా ఉంటుంది. రాకుండా ఉంటే వంటలు అలానే ఉంటుంది కదా. మా అమ్మకు ఒక కూతురని గారాబంగా పెంచుకొని, నేను ఒక్కదాన్ని గారాబంగా పెంచుకొని వంటలు నేర్చుకోకుండా మా నాన్న కూడా ఏమనేవాడు కాదనమాట. వంటలు వచ్చినా రాకోకుండా కూడా అమ్మ పెళ్ళి అయినప్పటికి లేచి చేసుకునేది కానీ వంటలు ఇప్పుడేం మోసం లేదు లేదని అనేవాడు. నాకు ఇంకా పెళ్ళైన తర్వాత వంటలు చేసేది రాక, అది ఒకసారి చేసుకుంటే బీరకాయ కూర చేదు వచ్చేది, చిన్నప్పుడు అయితే లేకుండా ఉండేది. ఈ చల్లలంటే ఖర్చు పెట్టి చేసినవి ఇది చల్ల వేసుకుంటే ఇంకా ఏం చేస్తే కూరలు రాక ఇప్పుడు వస్తుంది అన్నమాట కూర. ఇప్పుడు నేర్చుకున్నాను. ఇందులో వాటర్ వేయకోకుండా ఓన్లీ నూనెని వేసి చేస్తారని నాకు అప్పుడు అర్థమైందనమాట. చేదు రాకోకుండా ఉండాలంటే ఉత్త నూనె వేసి చేస్తారు. ఇంకా కొంచెం ఉప్పు వేసి నీళ్ళు ఉప్పు వేసి కడిగి బీరకాయలని అందులో నూనె వేసుకొని చేసుకుంటే కొంచెం చేదు వచ్చేది కాదనమాట అని అట్లా వేసుకున్నాను అనమాట. నేనైతే ఇది తరిగి పెట్టేసుకున్నాను. ఉప్పు నీళ్ళు వేసి తరిగి పెట్టేసుకున్నాను. ఈరోజు ఎట్లా వస్తుందో ఏమో తెలియదండి. ఒక 2 సార్లు వేస్తే నాకు ఇట్లనే చేదు వచ్చింది అనమాట బీరకాయ కూర. ఇప్పుడు చేస్తే ఎట్లా వస్తుందో ఏమో తెలియదు అని అందుకే చేస్తూ ఉన్నాను బీరకాయ కూర. నాకు చేదు రాకోకుండా ఉండాలంటే ఏదైనా ఒకటి చెప్పండి మీరు, ఓకేనా అండి? నాకు ఇంకా వంటలు సరిగ్గానే రావండి. మటన్ రాదు చేయడానికి, చికెన్ రాదు, వంటలు చేయడానికే రాదు. మా అమ్మ ఆపరేషన్ చేసినప్పుడు అయితే వంటలు రాక ఏడ్చుకున్నాడు. మా నాన్న లిటిల్ బిడ్డగా చిన్నగా మా నాన్న నేర్పిస్తూ ఉండేవాడు అనమాట. మా నాన్న ఇదంతా బీరకాయ కూరలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదని నాకు ఇంకా అర్థమైందనమాట. ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు. ప్రతి కూరలో వాటర్ వేసి చేసేదాన్ని అనమాట. నేను ఇది వంట రాక ప్రతి కూరలో వాటర్ వేసి చేసేదాన్ని. దీంట్లో వాటర్ ఉంటుంది కదా బీరకాయ కూరలోనే, ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనం అని అప్పుడు అర్థమైంది నాకైతే. ఇంకా అప్పటి నుంచి కొంచెం చేస్తూ ఉన్నాను కానీ నాకైతే ఒక్కొక్కసారి చేదు వస్తూ ఉంటుంది కూర. ఎందుకో ఏమో అది అర్థం కాదండి. మీరు నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ అండి. నేను ఇంకా ఇప్పుడు వచ్చినట్టు చేసుకుంటా పోతా ఉన్నాను అనమాట. కూరలు అయితే ఎట్టో విధంగా చెయ్యాలి కదా, చేయకుంటే ఎట్లా అని ఇంకా చేస్తూ పోతాను అనమాట. పసుపు వేసేసినాను, అల్లం పేస్ట్ కూడా వేసేసినాను. నెక్స్ట్ వచ్చేసి కారం వేసేయాలి. కొంచెం ఇది ఉడికిన తర్వాత కారం వేసేస్తాను. పెళ్ళి కాకముందు వంటలు నేర్చుకోకుండా ఉంటాం కదా, ఏం అవసరం లేదు. ఇప్పుడు వంటలు చేయాల్సిన అవసరం ఏముంది కానీ మనకని అనుకుంటాం. పెళ్ళి అయినప్పటికీ వంటలు చేసేది అది ఇది అనుకుంటాం కదా మనం. తర్వాత తెలుస్తుందండి పెళ్ళి అయిన తర్వాత వంటలు చేసేటప్పుడు ఆ వంటలు రాక తిప్పలు పడి చేస్తూ ఉంటే దేవుడు కనిపిస్తాడు. అందుకే ముందే నేర్చుకోవాలి వంటలు. మీరైతే ముందే నేర్చుకోండి.
నాలా మాత్రం ఉండద్దండి. కారం వేసేస్తూ ఉన్నాం, అది ఉడుకుతుందని ఇంకా కారం వేసేస్తూ ఉన్నాను నేను. ఇంకా ఉడకలేదు బాగా. మసాలా వేస్తూ ఉన్నాను కొంచెం లైట్. ధనియాల పొడి అండి, ఇది ధనియాల పొడి వేసినాను. ఇది చికెన్ మసాలా వేసిన, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కారం వేసేసినాను. నెక్స్ట్ సాల్ట్ వేయాలి. చేతిలో ఫోన్ ఉన్నందుకు అటు ఇటు డబ్బాలు తిప్పడంలో అటు ఇటు అవుతుందన్నమాట. కొంచెం నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి పోతాయి. ప్లీజ్ అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదైతే దగ్గరికి ఏమూరుకుంది మొత్తం. ఇంకొక 5 నిమిషాలలో స్టవ్ బంద్ చేసేస్తాను. నా వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ బాయ్.